ఉరిమురిమి మంగళం మీద పడ్డట్టు సేమ్ ఇప్పుడు మంగ్లీ వ్యవహారం కూడా అట్లనే ఉంది. ఆమె ఏదో కేసులో ఇరుక్కుంది. ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తికి అట్లాగే మంగ్లీకి మధ్య ఏదో వివాదం, పరస్పరం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నారు. అది ఆమె ప్రైవేటు వ్యవహారం. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆటోమేటిక్గా ఈ కేసులు, ఈ పంచాయతీ వీటన్నిటిని మీడియా కవర్ చేసింది. ఆమె సెలబ్రిటీ కాబట్టి ఆ కంటెంట్ వైరల్ అయ్యింది. దీనికి మంగ్లీ ఏమంటదంటే, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చినా, మీడియా నా మీద కక్ష కట్టింది, అసలు ఎందుకు ఇట్లా చేస్తుంది అని అంటది. ఇంతగడం నన్ను హరాస్ చేస్తున్నారు కదా, ఎక్కడ చూడు మంగ్లీ 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 మంగ్లీ. మంచి విషయాలు ఎక్కడా స్క్రోల్ చేయరు. ఈ విషయాలు, ఈ నెగటివిటీని ఎందుకు ఇంత సెన్సేషనల్? మీరు మీడియాను అస్సలు తప్పు పట్టలే. నేను మీడియా అదే చెప్తున్నా. నేను ఏమని చెప్పా? మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చా అని చెప్పానా? అదే చెప్తున్నా నేను. నువ్వు మీడియా ఫ్యామిలీ నుంచి రావడం ఏంది, మీడియా నీ మీద కక్ష కట్టడం ఏంది? మిగతా వార్తల్లాగానే ఈ విషయాన్ని కూడా మీడియా కవర్ చేసింది. అంతే తప్ప నీ మీద ఏమన్నా అనాలిసిస్ చేసిందా, లేదంటే ఆ కేసు మీడియా పెట్టించిందా? అంటే ఏమీ చేయలేనప్పుడు, అవతల వ్యక్తిని ఏమీ చేయలేనప్పుడు మీడియా అనేది ఉత్తిపుణ్యానికి దొరికిందనమాట. ఎవరేం తప్పు చేసినా ఆ తప్పుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే దాన్ని కవర్ చేసిన మీడియా మీదకి దోసేయడం అనమాట. మరి మీడియా ఉన్నది దేనికి? సమాచారాన్ని జనానికి చేరవేయడం కోసమే కదా మీడియా ఉన్నది. అదే పని చేసింది మీడియా. అసలు ఈ మొత్తం వ్యవహారం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఓ లాయరు, ఆయన పేరు సుబ్బారావు, ఆయనకి ఈ మంగ్లీకి ఏదో పంచాయతీ. ఆ పంచాయతీ విషయంలో ఆయన డైరెక్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఈమె మంగ్లీ, ఆమె తమ్ముడు, ఇంకొద్ది మంది కలిసి ఏదో అక్రమాలకు పాల్పడుతున్నారు, విపరీతంగా డబ్బులు జనాలకి అధిక వడ్డీలు ఆశ చూపి ఒక 100 మంది దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకుర్రు. ఇప్పుడు వాళ్ళు ఇవ్వమంటే ఇవ్వట్లేరు, నేను వాళ్ళ తరఫున నేను వెళ్ళేందుకు నన్ను చంపేస్తామని చెప్పి బెదిరిస్తారు అని చెప్పి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. అంతేకాదు ఈ డబ్బుల కట్టలతో ఒక 4-5 ఉన్న వీడియోని ప్రెస్కి రిలీజ్ చేసిండు. దాంట్లో మంగ్లీ తమ్ముడు శివ ఉన్నాడు అని చెప్పి కూడా చెప్తున్నాడు. సరే, వ్యవహారం ఏమన్నా కానీ ఒక వ్యక్తి, ఒక లాయరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన చెప్పిన వివరాలని మీడియా కవర్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా. మీడియా ఎట్లాంటి అనాలిసిస్లు చేయలేదు, మీడియా ఎట్లాంటి మంగ్లీ మీద కేసులు పెట్టలేదు, మీడియా మంగ్లీ మీద దుమ్మెత్తిపోయలేదు. కేవలం ఒక అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఏ విషయం మీదనైతే కంప్లైంట్ ఇచ్చిండో అదే విషయాన్ని మీడియా కవర్ చేసింది. ఆ తర్వాత ఏం చేసింది, మంగ్లీ వెళ్ళిపోయి నో ఇదంతా రాంగ్, యాక్చువల్గా నేను ఆయన్ని బెదిరించడం కాదు, ఆయనే నన్ను బెదిరిస్తున్నాడు, ఈయనకి రకరకాల చెడు అలవాట్లు ఉన్నాయి, ఈయనకి యాంకర్ శ్రీముఖి అంటే క్రష్, ఈయనకి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది, దానికోసం ఎట్లనన్నా ఫేమస్ కావాలి ఆ ఉద్దేశంతో నన్ను ఎంచుకున్నాడు. సో నా మీద దాడి చేస్తే ఫేమస్ అయిపోవాలి, వైరల్ అయిపోతా అన్న ఉద్దేశంతో ఆయన నన్ను ఎంచుకున్నాడు. అంతే తప్ప ఇందులో నా తప్పేం లేదు. ఆ వ్యక్తి ఒక పర్వర్టెడ్ అన్నట్టు ఏదో మాట్లాడుకుంటూ వచ్చింది. అంతేకాదు ఆయన మీద కూడా మంగ్లీ రివర్స్ కేసు పెట్టింది. నేను ఆయన్ని బెదిరించలేదు, ఆయనే నన్ను బెదిరిస్తుండు అని చెప్పి రివర్స్ కేసు పెట్టింది. బిగ్ బాస్ కోసం, ఫేమస్ కోసం అని చెప్తున్నాం కదా. ఆయన కేవలం ఫేమస్ అవ్వాలి, ఫేమస్ అయ్యే దానికోసమే ఇదంతా చేస్తున్నాడు. ఆయన మాటలు మీరు చూడండి. నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ వస్తే నేను వెళ్తాను, శ్రీముఖి అంటే నాకు క్రష్. ఈ 2 కేసుల్ని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసిర్రు. ఇదే విషయాన్ని మీడియా కవర్ చేసింది. అంతే తప్ప మీడియా ఏం 1 సైడెడ్గా జడ్జిమెంట్ ఇవ్వలే. మంగ్లీ మీద పోలీస్ కేసు నమోదైంది అని చెప్పి రాసింది తప్ప ఎక్కడైనా మీడియా మంగ్లీ దొంగ, మంగ్లీ నేరం చేసిందని మీడియా రాయలే. ఆ అవసరం కూడా మీడియాకి లేదు. ఎందుకంటే మీడియా పని అది కాదు. మీడియా పని ఏమున్నా విషయాన్ని కవర్ చేసి జనాలకు తెలియజేయడమే, ఇంతవరకే. అంతే తప్ప ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని లోతుగా పరిశీలించి దొంగ ఎవడు, దోషెవడు, నిరపరాధెవడు అని తేల్చే బాధ్యత మీడియాకి లేదు. ఆ బాధ్యత ఉన్న వ్యవస్థలు ఆ బాధ్యతను చూసుకుంటాయి. మన భారతదేశంలో ప్రతి పనికి ఒక వ్యవస్థ ఉంది కాబట్టి ఆ వ్యవస్థకు అనుగుణంగా వెళ్ళిపోతుంటాయి. కానీ ఇక్కడ మంగ్లీ ఎందుకు ఫ్రస్ట్రేషన్ మాత్రం, అటు అడ్వకేట్ సుబ్బారావు పెట్టిన కేసుని మీడియా కవర్ చేసింది, అట్లాగే మంగ్లీ పెట్టిన కేసును కూడా మీడియా కవర్ చేసింది. కానీ ఎందుకంటే ఒక ఆక్రోశం, అంటే తన విషయం ఏదో రాయకూడదు. నువ్వు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విషయాన్ని మీడియా కవర్ చేస్తుంది. ఎందుకంటే మీడియా అంటేనే రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అంటే జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కూడా మీడియాలో ఒక భాగమే. జనాలకు కావాల్సిన ఆసక్తికరంగా ఉన్న సమాచారాన్ని అందించడం, ఫ్యాక్ట్స్ అందించడం, ఇట్లా రకరకాల ఇష్యూస్ కవర్ చేస్తుంది మీడియా. ఓన్లీ ప్రజోపయోగం అనే దానికి మడిగట్టుకొని కూర్చోదు ఎక్కడా మీడియా. ఖచ్చితంగా ప్రతి మీడియా ఏదో ఒక కంటెంట్ని వైరల్ చేసి ఫేమస్ అవ్వాలని చూస్తుంది. సో ఆటోమేటిక్గా మంగ్లీ సెలబ్రిటీ కాబట్టి ఆ కథనాన్ని అన్ని ఛానల్స్ పబ్లిష్ చేసినాయి. అంతే తప్ప ప్రత్యేకంగా మంగ్లీ మీద ఎట్లాంటి అనాలిసిస్ చేయలేదు, ఎట్లాంటి జడ్జిమెంట్లు ఇవ్వలేదు ఏ మీడియా సంస్థ కూడా. మరి ఎందుకు ఈమెకి ఇంత ఆక్రోశం, పనికిరాని ఆవేశం? రేపు పొద్దున ఇంకో ఇంతకంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ దొరికిందనుకో, మీడియా ఆటోమేటిక్గా టర్న్ అయిపోద్ది, ఈమె విషయం పాత పడిపోద్ది. ఖచ్చితంగా మనం ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు, జనాలందరికీ పరిచయమైన మనిషి అయినప్పుడు
మన గురించి ఏ చిన్న వార్త అయినా ఖచ్చితంగా మీడియా పబ్లిష్ చేస్తుంది. అంత మాత్రాన మీడియా సంస్థలు నా మీద కక్ష కట్టినాయి, మీడియా సంస్థలు నా మీద పగబట్టినాయి, ఇవన్నీ ఒక పనికిమాలిన ఆరోపణలు తప్ప ఇంకేమీ లేదు. ఈ మొత్తం కేసుకు సంబంధించి రెండు వర్గాలు, అంటే అటు అడ్వకేట్ సుబ్బారావు వర్గం కానీ ఇటు మంగ్లీ వర్గం కానీ ఇద్దరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ఇద్దరు విషయాలు చెప్తున్నారు. ఈమె సుబ్బారావు మీద చేసిన ఆరోపణలు మీడియా పబ్లిష్ చేస్తుంది, సుబ్బారావు ఈమె మీద చేసిన ఆరోపణలు కూడా మీడియా పబ్లిష్ చేస్తుంది. అంతే తప్ప ఏ ఒక్కరి సైడో తీసుకున్నట్టు ఏ మీడియా కూడా కనిపించలేదు. కేవలం ఒక ఆక్రోశం, ఒక ఆవేశం, అంతకు తప్ప మంగ్లీ చేసిన ఆరోపణలో ఎట్లాంటి పసలేదు అనేది నా అభిప్రాయం. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.